హలో అండి, అందరూ బాగున్నారా? ఇవాళ నేనైతే నా స్టైల్లో చేయబోయే చికెన్ బిర్యానీ అనేది మీకు చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే ఆనియన్ చాప్ చేసి పెట్టుకున్నాను. జీడిపప్పు, ఇలాచీ, బిర్యానీ ఆకు, లవంగాలు, సాజీరా, దాల్చిన చెక్క, ఉల్లిపాయలేమో ఇలా కట్ చేసుకున్నాను. ఇలా చేసేస్తాను. అండ్ చికెన్ మ్యారినేట్ చేయాలి. ఫస్ట్ చికెన్ అయితే మా డాడీ కేజీ తెచ్చారు. అందులో 3-4 చికెన్ తీసుకున్నాను. మిగతాది సపరేట్గా పెట్టాను. రేపు మళ్ళీ పిల్లలకి ఏదైనా చేసి పెట్టచ్చని. మ్యారినేషన్కి వచ్చేసి సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ అండ్ మమ్మీ ఏం చేశారంటే జింజర్ గార్లిక్తో పాటు అన్ని మసాలా స్పైసెస్ అన్నీ కలిపి ఒకేసారి పేస్ట్ చేస్తారు. ఆ పేస్ట్ చేసిన వాటిలో సాల్ట్ వేయలేదులేండి. సాల్ట్ వేయలేదు. సో సాల్ట్ మనం యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు అవంతా ఆ పేస్ట్ కూడా వేస్తాను. కొంచెం వేసాను. తర్వాత మిగిలింది చికెన్ బిర్యానీ ప్రాసెస్లో వేయచ్చు. నేను ఇప్పుడు మ్యారినేషన్లో హల్దీ అయితే మిస్ చేశానండి. హల్దీ వేయలేదు. సో అందుకే బిర్యానీ అయితే ఎల్లో కలర్ రాలేదు. ఎల్లో కలర్లో చూడడానికి అట్రాక్టివ్గా ఎల్లో కలర్లో వస్తుంది అనుకున్నాను, కానీ యాక్చువల్లీ హల్దీ మర్చిపోయాను. హల్దీ అనేది ఆప్షనల్. మనం వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి ఆయిల్ వేసుకున్నాను. 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకునే వాళ్ళు ఆయిల్ వేసుకోవచ్చు, నెయ్యి వేసుకునే వాళ్ళు నెయ్యి వేసుకోవచ్చు. ఇందులో నేను ముందు చూపించిన ఇంగ్రీడియంట్స్ జీడిపప్పు అండ్ మసాలా స్పైసెస్ అని వేస్తాను. అవి వేగిపోయాక ఉల్లిపాయలు అండ్ చిల్లీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసాను. ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా వేయించాలి. ఈలోపు మా అమ్మాయి మదర్స్ డే కదా, మదర్స్ డే గ్రీటింగ్ తయారు చేస్తానని చెప్పి తీసుకొచ్చింది చూపించడానికి. అది ఈలోపు నేనేం చేస్తున్నానంటే ఆ చిన్న గిన్నె తీసుకుని అందులో కేసరి, అదేనండి కుంకుమ పువ్వు, వాటర్లో వేసి అందులో కొంచెం రైస్ వేసి కలుపుతున్నాను కలర్ రావడానికి. ఉల్లిపాయలు కూడా వేగేశాక మ్యారినేట్ చేసిన చికెన్ వేసేసి అందులో ఉన్న వాటర్ అంతా పోయేదాకా వేయించుకోవాలి. తర్వాత ఇందాక చెప్పినట్టు కొంచెం పేస్ట్ అనేది మిగిలింది కదా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండ్ స్పైసెస్ కలిపి మిక్సీ చేశారని చెప్పాను కదా మమ్మీ, ఆ పేస్ట్ అనేది వేసేసి మొత్తం కలుపుకోవాలి. తర్వాత కాసేపు మూత పెట్టి ఉడికించేసాను. తర్వాత మనం రైస్ వేసుకోవాలి. ఆ రెడ్ రైస్ ఎందుకు చేశానంటే కేసరిలో ఎందుకు నానబెట్టానంటే మా చిన్నప్పుడు ఏ ఫంక్షన్కి వెళ్ళినా బిర్యానీలో కలర్ రైస్ కనిపించేది. సో ఆ రోజులు గుర్తొచ్చి కలర్ అనేది వేయకుండా కలర్కి కలర్, టేస్ట్కి టేస్ట్ వస్తుంది కదా అని ఎక్స్పెరిమెంట్ చేశాను. కానీ ఎక్స్పెరిమెంట్ ఫలించలేదు అనుకోండి. ఎంత రైస్? 2.5 గ్లాసు, 2.5 గ్లాసెస్ కప్స్, 2.5 5 కప్స్ డైరెక్ట్ మెజర్ చేసి తెచ్చావా? ఓకే. ఇప్పుడు రైస్కి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. తర్వాత నేను చేసి పెట్టిన అది రైస్ ఉంది కదా, రెడ్ కలర్ రైస్, అదేనండి కేసరిలో నానబెట్టాను కదా కుంకుమ పువ్వులో, ఆ రైస్ వేస్తాను. అలాగే పుదీనా కొత్తిమీర కూడా వేసేసి కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక 3 విజిల్స్, ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 3 విజిల్స్ వరకు వచ్చాక దించేసుకోవడమే. ఇప్పుడు బిర్యానీ రెడీ. ఇప్పుడు ఎక్కువ మసాలాలు లేకుండా చిన్నపిల్లలు అలాగే పెద్దవాళ్ళు కూడా తినగలిగే బిర్యానీ అయితే రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.